హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పిల్లలకి ఎప్పుడు దోశ, ఇడ్లీ కాకుండా ఒకసారి ఇలా వెరైటీగా చేసి పెట్టడం చాలా ఇష్టంగా అయితే తింటారనమాట. నేనైతే ఇక్కడ కుందు పొంగనాలు అయితే చేస్తున్నాను. మీరు కనుక మా వీడియోస్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. ఇప్పుడైతే నేనైతే ప్రాసెస్ అయితే చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ముందుగా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒక పెద్ద సైజు ఆనియన్ను, తర్వాత 4-5 పచ్చిమిర్చిని, కొత్తిమీరను, తర్వాత ఒక మీడియం సైజు క్యారెట్ను ఇలా సన్నగా అన్ని కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ క్యారెట్ని అయితే తుడుముకున్నాను అనమాట సన్నగా. చూడండి ఇలా సన్నగా అయితే తుడుముకోవాలి. వీటిని అన్నిటి ఇప్పుడు మనము దోసపిండి అయితే తీసేసుకొని మనకు ఎంత కావాలో అంత దోసపిండి అయితే తీసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని, పచ్చిమిర్చి, కొత్తిమీర, క్యారెట్ అన్నీ అందులోకి అయితే వేసేయాలన్నమాట. చూడండి పిండి అయితే దోసపిండి కొంచెం గట్టిగా ఉండాలండి. లూజ్గా ఉంటే మనకి ఇవి రావన్నమాట. అందుకే పిండిలో మనం వాటర్ వేయకుండా ముందే చూసుకోవాలన్నమాట. చూడండి నేను కట్ చేసి పెట్టుకున్నన్ని అందులో అయితే వేసేసాను. తర్వాత అందులోకి టేస్ట్ తగినంత సాల్ట్ అయితే వేసేయాలన్నమాట. చాలా బాగుంటాయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారనమాట. తర్వాత కొంచెం పసుపు అయితే వేసేసుకోవాలి. కొంచెం వాటర్ అయితే వేయండి. ఎందుకంటే మనము ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ వేస్తాం కాబట్టి కొంచెం పిండి అయితే గట్టిగా ఉంటుంది. ఆల్రెడీ పిండి గట్టిగానే ఉందన్నమాట. అందుకు కొంచెం అయితే వాటర్ అయితే వేసాను నేను. చూసుకొని అయితే వాటర్ వేయండి. చూడండి ఇలా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే పిండి ఉండాలన్నమాట. మన దోశ పిండిలాగైతే ఉంటే రావన్నమాట. కొంచెం గట్టిగా అయితే ఉండాలి. ఇప్పుడైతే మనము ఇలా నేను చూపిస్తున్న గుంత పొంగనాల పెనం అయితే స్టవ్ పైన అయితే పెట్టేసుకొని పెనం వేడెక్కిన తర్వాత అందులోకి కొంచెం అయితే ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఆయిల్ వేసిన తర్వాతే పిండి అయితే వేయాలండి. ఆయిల్ వేయకుండా డైరెక్ట్ వేస్తారంటే రావన్నమాట. అందుకనేసి నేను ఇక్కడ ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న దోస పిండి అయితే అందులోకి కొంచెం కొంచెం అయితే వేసుకోవాలి. స్టవ్ అయితే సిమ్లో పెట్టండి. ఎందుకంటే హైలో ఉన్నాయంటే మనకు పొంగనాలు అయితే కలర్ వస్తాయి కానీ లోపల పిండెంలా పచ్చిగానే ఉంటుందన్నమాట. అందుకనేసి సిమ్లో పెట్టుకొని అయితే చేసుకోవాలని చూడండి. ఇలా రెండు వైపులా కాల్చుకోవాలన్నమాట. ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పేసుకొని ఇలా రెండు సైడ్లో మంచిగా అయితే కాల్చుకోవాలి. చాలా టేస్ట్గా అయితే ఉంటారన్నమాట. ఎప్పుడు దోశ, ఇడ్లీ కాకుండా ఒకసారి ఇలా కొత్తగా ట్రై చేయండి. చాలా బాగుంటాయి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటాయి అనమాట. మార్నింగ్ టిఫిన్లో కూడా చేసుకోవచ్చు మనము. ఇలా రెండు సైడ్లు వేసేసుకొని మనకు ఎన్ని కావాలన్నీ కాల్చుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా. ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ కూడా మనం ఇలా తిప్పుకోసుకోవాలి. స్పూన్తో తిప్పుకున్నా కూడా వస్తాయన్నమాట మనకు ఇది. రెండు సైడ్లో ఇలా నేను చూపిస్తున్న విధంగా రెడ్గా అయితే కాల్చుకోండి. అందులోకి చట్నీ ఎర్రకారం అయితే బాగుంటుందండి. ఎర్రకారంతో టేస్ట్ చాలా బాగుంటుంది పొంగనాలలోకి. ఎర్రకారం కోసం నేనైతే ఇక్కడ మీడియం సైజు 2 ఆనియన్స్ తీసుకుని వాటిని అయితే సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. కారంకు తగినంత ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాను. ఎండుమిరపకాయలు నేను కొంచెం వేడి నీళ్ళలో వేసి ఒక 5 మినిట్స్ అయితే నాననిచ్చాను అనమాట. నానిన తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసేసి అందులోకి టేస్ట్ తగినంత సాల్ట్ కూడా వేసి మెత్తగా ఇలా మిక్సీ పట్టుకున్నాను. చూడండి ఇలా మెత్తగా అయితే మిక్సీ పెట్టుకోవాలి. ఎర్రగారం అయితే పొంగనాళ్ళకి బాగుంటుందండి. అందుకని నేనైతే ఇక్కడ ఎర్రగారం అయితే చేశాను. మీకు కావాలంటే మీరు పప్పుల చట్నీ కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా అయితే తింటారు. ఈవినింగ్ స్నాక్స్ లాగా లేదంటే మార్నింగ్ టిఫిన్లా కూడా చేసుకోవచ్చు. ఇవి ఒకసారి ట్రై చేయండి. డైలీ ఇడ్లీ, దోశ ఇలా కాకుండా ఒకసారి దోశ పిండితో ఇలా ట్రై చేయండి. దోశ పిండి ఉంటే మనం చేసుకోవచ్చు అనమాట. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ ఏదైనా కొత్తగా వస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.